ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో మరో కొత్త వివాదం నెలకొంది. విజయ్ క్యాబినెట్ కూర్పుపై పొలిటికల్ ఫైట్ స్టార్ట్ అయ్యింది. కులాలు మతాల వారీగా శాఖలు కేటాయించారంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ నడుస్తోంది. మరోవైపు తమకు ఒకటే మంత్రి పదవి ఇచ్చారంటూ మండిపడుతున్నారు ముస్లింలు. అయితే ఈ విమర్శలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు వివాదాలే, ప్రభుత్వం ఏర్పడ్డాక వివాదాలే. ఇలా నిత్యం వివాదాలతోనే ముందుకెళ్తోంది తమిళనాడులో విజయ్ ప్రభుత్వం. మొన్నటిదాకా రాష్ట్ర గీతంపై రచ్చ నడవగా కేబినెట్ కూర్పుపై పొలిటికల్ కొట్లాట షురూ అయింది. 2% ఉన్న బ్రాహ్మణులకు 2 మంత్రి పదవులు ఇచ్చిన విజయ్ 3% ఉన్న ముస్లింలకు ఒకటే పదవా అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు డైరెక్టర్ అమీర్. దీనిపై ముస్లిం సంఘాలను ఏకం చేసి ప్రభుత్వంపై పోరుకు సమాయత్తమవుతున్నారు. விகிதாச்சார அடிப்படையில் எல்லாருக்குமே பிரதிநிதித்துவம் வேணும், அதிகார பகிர்வு எல்லாருக்குமே வேணும். 2% அடிப்படையில் குறைவா இருக்கக்கூடியவங்களுக்கு 2 அமைச்சர் கொடுத்துருக்காங்க. 13% மேல இருக்க இஸ்லாமியர்களுக்கு ஒரே ஒரு அமைச்சர் தான் கொடுத்துருக்காங்க. யார் கேட்கறது? அவங்க தான் அதை முடிவு பண்ணணும். కేబినెట్ లో 2 బ్రాహ్మణులకు చోటు కల్పించడంతో పాటు కులాల ప్రాతిపదికన వారికి శాఖల్ని కేటాయించారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వన్నియరసకు ఆది ద్రవిడ గిరిజన తెగల సంక్షేమ శాఖను, బ్రాహ్మణ్ సామాజిక వర్గానికి చెందిన రమేష్ కు హిందూ సంస్కృతి ఎండోమెంట్ శాఖను అప్పగించారంటూ విజయ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. శాఖలను కులాలు మతాల ప్రాతిపదికన కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు రియాక్ట్ అయిన మంత్రి రమేష్ తమ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తనకు అలాగే డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ కు కులమాధారంగా ఓట్లు రాలేదని, సీఎం విజయ్ నాయకత్వంతోనే విజయం సాధించామని పేర్కొన్నారు. కుల ప్రాతిపదికన పదవులు ఇవ్వలేదని తేల్చి చెప్పారాయన. ప్రజలు ముఖ్యమంత్రిని కులమత భేదాలకు అతీతంగా తమ సొంత కుటుంబ సభ్యుడిగా భావించారని, అదే భావన పార్టీ అభ్యర్థులకు మంత్రులకు కూడా వర్తించిందన్నారు. లౌకికంగా ఉన్న టీవీకేలో కులాలు మతాల చిచ్చు పెట్టద్దని విమర్శకులకు వార్నింగ్ ఇచ్చారు. இன்றைக்கு ரமேஷ் அப்படின்ற எம்எல்ஏக்காக யாரும் வாக்களிக்கல. இன்றைக்கு இவருடைய ரவிசங்கர் அவர்களுக்காக யாரும் வாக்களிக்கல. அனைவரும் எங்கள் தலைவர் மாண்புமிகு முதலமைச்சர் அவர்களுக்காக வாக்களிச்சிருக்கிறாங்க. ஏன் அப்படின்னா, இத்தனை ஆண்டுகளாக திரைத்துறையில் அவரை பார்க்கும் பொழுது, திரையில் போயிட்டு அவர் அமர்ந்து பார்க்கும் பொழுது யாரும் சாதி பார்த்து அவரை பார்க்கல, மதம் பார்த்து அவரை பார்க்கல. அவர் ஒரு அண்ணனாக, தம்பியாக, தங்கள் வீட்டு பிள்ளையாக நினைச்சிருக்கிறாங்க. அவர் நிறுத்திய கேண்டிடேட்ஸையும், அவர் இப்போ போட்டிருக்கக்கூடிய அமைச்சர்களையும் மக்கள் அப்படிதான் பார்க்கிறாங்க. విమర్శకుల మాటలు ఎలా ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాఖ నుంచి సామాజిక న్యాయ శాఖ వరకు కేబినెట్ లో తన మార్కు చూపించారు విజయ్. కేబినెట్ లో 8 మంది ఎస్సీలు, 4 మహిళలకు స్థానం కల్పించారు. మహిళలకు ఇన్ని మంత్రి పదవులు లభించడం ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇదే ప్రథమం. పైగా మంత్రులుగా ఎంపిక చేసిన 16 మందిపై ఎలాంటి క్రిమినల్ కేసులు, ఎఫ్ఐఆర్లు లేకపోవడం ఇంకో హైలైట్.